హైపర్ న్యూస్ కి స్వాగతం. కోట మండలం కొత్తపట్నం మరియు చిల్లకూరు మండలం తమ్మినపట్నం పంచాయతీ పరిధిలో జరుగుతున్న రోడ్డు పనులకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు పనులు చేస్తున్న ప్రతినిధులను కోరామని తెలుగుదేశం పార్టీ నాయకులు కోట మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తిరుమూరు మురళి తెలిపారు. సోమవారం డివిఎస్ఆర్ కంపెనీ జీఎంను తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మురళి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు అనవసర రాద్ధాంతాలు చేయడం మానుకోవాలని సూచించారు. నమస్కారం. మేము ఈ రోజున కొత్తపట్నం పంచాయతీ తమిళపట్నం పంచాయతీలో జరుగుతున్నటువంటి రోడ్డు వర్కుల మీద డివిఎస్ఆర్ అనే కంపెనీ వారు ఇక్కడ సాయిల్ టెస్ట్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క రోడ్డు వర్క్ కోసం తీసుకున్నటువంటి ల్యాండ్కి సంబంధించి చుట్టూరు ఒక ఫినిషింగ్ పోల్ లాంటిది వేయాలన్న ఉద్దేశంతో వర్క్ జరుగుతూ ఉంటే అది ఏ విధంగా చేస్తూ ఉన్నారు, దాని గురించి రైతులకి ఇబ్బంది లేకుండా చేయాలని వాళ్ళతో మాట్లాడి చేయాలని వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ యొక్క పారితోషికం కల్పించిన తర్వాతే ఈ వర్కులు చేయాలన్న ఉద్దేశంతో జీఎం గారిని ఈ యొక్క డివిఎస్ఆర్ జీఎం గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సార్తో మేము మాట్లాడాము. సార్, ఈ విధంగా మీరు వర్కులు మొదలు పెడుతున్నారు, ఏ విధంగా మాకు పెడుతున్నారు, ఈ విధంగా అమౌంట్ ఇవ్వకుండా ఏంటి అని దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పాడు, అయా పాసం సునీల్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఒకటే చెప్పారు, మేమనేది ఇక్కడ ఏమో వర్క్ స్టార్ట్ చేయడం లేదు, ఈ సాయిల్ టెస్టింగ్ చేయడానికి పోవడానికి వెహికల్స్కి రోడ్డు లేనందువల్ల మేము రోడ్డు వేసుకొని పోయి ఇక్కడ నుంచి కొత్తపట్నం నుంచి తమిళపట్నానికి ఇంచుమించు ఒక 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్లో కాలినడకలతో పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి గ్రావెల్ రోడ్డు వేసుకొని ఎక్కడైతే వాటర్ ట్యాంకులు వస్తాయో ఆ ఏరియాలో సాయిల్ టెస్ట్ చేస్తున్నాము, అంతేగాని మేము వేరే వర్క్ చేయడం లేదండి. మాకు అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, మీకు అంతా న్యాయం చేసిన తర్వాతే మేము ఫర్దర్ వర్క్ స్టార్ట్ చేస్తామనేది స్పష్టంగా చెప్పారు. అయితే కొత్తపట్నం పంచాయతీలోని కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని వేరే విధంగా చిత్రీకరిస్తూ మా పంచాయతీ కొత్తపట్నం పంచాయతీ డెవలప్మెంట్ కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీలని రానియకుండా ఆపుతూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఎన్ని కంపెనీలు వచ్చినా సరే వాటిని ఆపడం మనం చూస్తూ ఉన్నాం. కొత్తపట్నం పంచాయతీకి మీరు న్యాయం చేయాలనుకుంటే కంపెనీలని స్వాగతించండి. రైతులకు అన్యాయం చేసి మన కంపెనీలు తీసుకురావాల్సిన అవసరం లేదు. రైతులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, గ్రామస్తులందరికీ కూడా న్యాయం చేసిన తర్వాతే మనం కంపెనీలను స్వాగతిస్తాం. దీని గ్రామస్తులందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఎవరో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ లబ్ధి కొరకు మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటే ఆ డైవర్ట్ మాటలు వినొద్దు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని కంపెనీ వారి దృష్టికి కానీ లేకపోతే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకొని వెళ్తే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడని నేను తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింత మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 32 మంది కేబినెట్ మంత్రుల ఆమోదంతో దుగ్గరాజపట్నం పోర్టు తీసుకురావడం జరిగిందని అన్నారు. దుగ్గరాజపట్నం పోర్ట్ ప్రారంభించాలి. 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 ప్రారంభించాలి. దుగ్గరాజపట్నం పోర్ట్ ప్రారంభించాలి. దుగ్గరాజపట్నం పోర్ట్ ప్రారంభించాలి. దుగ్గరాజపట్నం పోర్ట్ ప్రారంభించాలి. ప్రారంభించాలి. దుగ్గరాజపట్నం పోర్ట్ 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 అందరికీ నమస్కారం. కోట అభివృద్ధికి రావాలి అని అంటే ఒకటే ఒక మార్గం, దుగ్గరాజపట్నం. ఏంటి దుగ్గరాజపట్నం? విశాఖపట్నం అభివృద్ధికి వచ్చింది అని అంటే అక్కడ పోర్టు వల్ల, చెన్నై అభివృద్ధికి వచ్చింది అంటే అక్కడ పోర్టు వల్ల, బొంబాయి అభివృద్ధికి వచ్చిందంటే అక్కడ పోర్టు వల్ల. ఎక్కడ పోర్టు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన ప్రాంతంలో గత 70-75 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం. ఆశించినంత అభివృద్ధి లేదు. ప్రతి ఇంటిలో ఈరోజు నిరుద్యోగం ఉన్నాడు.
బలహీన వర్గాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ రోజు కూలి చేసుకోవడం, ఆ రోజు తినడం తప్పించి ఏం మార్పు లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దుగరాజపట్నం పోర్టుని గత 10 సంవత్సరాల క్రితం నేను 32 మంది కేంద్ర క్యాబినెట్ మంత్రులతో మాట్లాడడం జరిగింది. కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి 32 మంది మంత్రులతో మాట్లాడి ఏకాభిప్రాయాన్ని తీసుకొని వచ్చి కేంద్ర క్యాబినెట్లో రామాయపట్నమా దుగరాజపట్నం అంటే దుగరాజపట్నానికి ఓట్లు వేయించగలిగాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆమోదముద్ర వేశాడు కేంద్ర ప్రభుత్వం తర్వాత. అంతటితో మేము ఆపలేదు దాన్ని, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. పోలవరం తర్వాత రెండో వరం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ఏంటంటే దుగరాజపట్నం. ప్రతి ఒక్కరూ ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడుతున్నారే కానీ దుగరాజపట్నాన్ని గురించి మాటే ఎత్తటం లేదు. ఎందుకు ఎత్తటం లేదు? పోలవరంలో కాంట్రాక్ట్లు వస్తాయి, ఆడ డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి పాలిటీషియను ఈరోజు పోలవరం అంటున్నాడు. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టారు. అంతా కనీసం 1 లీటర్ నీళ్లు గోదావరిలో నుంచి తీసి బయట పంపించలేకపోతున్నారు. ఈరోజు దుగరాజపట్నాన్ని గురించి మన ప్రాంతంలో నాయకులు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నేదురుపల్లి జనార్దన్ రెడ్డి లాంటి నాయకులుండి కూడా ఆ సమయంలో వచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ ఆలోచన వచ్చిన ఆలోచన మంచి ఆలోచన. విభజన చట్టం అంటే పార్లమెంటు ఆమోదముద్ర వేసింది, రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాడు, చంద్రబాబు నాయుడు దీనికి అడ్డం వేశాడు. సైదాపురం మండలంలోని శ్రీ సిద్ధిలేశ్వర ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పిండితో చేసిన ప్రమిదల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం 3వ సోమవారం రోజున దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు.
వేద పండితులు శ్రీ మృత్యుంజయ స్వామి వారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి శ్రీ వరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవర మహాగణాధిపతయే నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నశుధర్వదా మహాగణాధిపతయే నమః. అభిషేక ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఓం నమో భగవతే రుద్రాజ. ఓం నమస్తే రుద్రమన్యవధుశుభే నమః. ఓం పరమృత్యుకారణం శివమేకపరం వందే శికారాజ నమో నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవత వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం బోధయ నిత్యం యకారాయ నమో నమః. సత్యం జాతం ప్రపద్యాం సత్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాథం లాభితాగతే యామిషం గిరిశం బహస్తేవి వర్గస్తవే శివాంగిరమాయుగం సే పురుషంజగతో నమః. ప్రముంచ జన్మనస్తవయోరార్తియోర్జామ్యాస్తదేస్తశుభ పరాదా భగవాముపావదత్యదనస్తకం సహస్రాక్షసదే నిషేధశల్యానాం ముఖా శివో న సుమనా భవావి జంధునక్కవర్ధిన విశల్య బాణభాగం హుతానే సన్నస్యేషవ పురస్స నిశంగదే యాతే హేతర్మేరిష్టమహస్తే బభూవతే ధనుహూతయాస్మాన్ విశ్వదస్తమ యక్ష్మజ పరిభుజ నమస్తే హస్వాజుధాజానాథదాయ దృష్టమే నమో మంత్రమే వా నిదాజ కక్ష నమతే నమో నమో భవంతయే వారి వస్కృత యోషధీ నమతే నమో నమో వచ్చేర్ఘోషాయ క్రందయతే పత్తి నమతే నమో నమో కృష్ణవీత రవే పరచరాజారణ్యా నమతే నమో నమ సృగావిద్భోజగాగం సద్భ్రముష్ఠితాం తతయే నమో నమో సుమధ్వనక్తంజరద్వృందా నమతే నమో నమో శ్రీశనేగిరి జరాజ నమో అగ్ర్యాయ ప్రథమాయ నమ అసవేజాయ శిఖ్యాయ శివేచ నమో వత్సన్యాయ వసుదేవ్యాయ నమో జ్యేష్ఠగంజనాయ నమో జయ పరజాయ నమో మధ్యమాయ జయ క్షేమ్యాయ నమో వడ్యాయ ఖల్యాయ నమ శ్లోక్యాయ అవసాన్యాయ నమ వన్యాయ దూరే ఉదయ నమో అంతే యజ నమో వృక్షేభ్యో నమ శమ్మవేదమ అభివేదమ సింగ సుగంధిముష్టవర్ధనం ఉర్వారకమే వందనం సుగంధిముష్టవర్ధనం ఉర్వారక వందనం ముఖ్యాన్ముక్షే మమదాత్ మృత్యుంజయాజ రుద్రాజ నీల ఘంటాశంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ దే నమః. మనుబోలు మండల కేంద్రమైన మనుబోలు గ్రామంలోని తూర్పు డొంక కాలువలో గుర్తు తెలియని ఒక యువకుని మృతదేహం తేలాడుతున్న సమాచారం తెలుసుకున్న మనుబోలు ఎస్ఐ రాకేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పడ్డాడు పట్టం కూడా సార్ ఇక్కడే పడ్డాడు చేతిలో. అదే అదే పట్టుకున్నట్టు మడగా ఇటుకను ఇటేనా ఇట్లా ఆగాల్సింది వస్తుంది సార్. వెహికల్ రాలేదు సార్. పట్టుకొని పట్టుకుంటూ ఊడిపోతాడు. నాకు తెలిసి
టైలర్ మార్కుడు ఏడుంటే మామూలుగా ఏడే కదా. సార్ తాడే ఉందా సురేష్? ఒక తాడు ఉంటే చూడు సురేష్. ఏదన్నా చూసి ఒక తాడు ఏమైనా ఉంటే చూడ ఏదన్నా తిరుగుతుంటాడు. సరేలైతే ఓకే. ఇది ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి.